హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇలాగా హ్యాండ్స్కి నెట్ ప్యాటర్న్తో డిజైన్ అయితే వేస్తున్నా అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్కి ఫస్ట్ అయితే ఇంకా చుట్టూతా వేసేస్తుంది అనమాట. సర్కిల్స్ చుట్టూతా కొంచెం థిక్ స్టిచ్ వేస్తుంది. సో ఆ థిక్ స్టిచ్ వేయడం వల్ల మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వేసుకోవడానికి చూడండి, ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా మనమైతే ఇంకా ఇలా కట్ చేసుకోవాలి. కానీ నాకైతే చాలా భయం వేసిందండి. 1, 2 కాదు కదా, 5 సార్లు మనము కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకో హ్యాండ్కి ఇంకొక 5 సార్లు, అంటే టోటల్గా 10 టైమ్స్ కదా. కొంచెం భయం వేసిందనమాట. అమ్మో ఎన్న అవుద్దేమో అని. అంటే అంతే కదా, ఇప్పుడు ఏదో ఒకసారి 2 సార్లు అంటే పర్లేదు, 10 సార్లు మనం జాగ్రత్తగా చిన్న చిన్న సర్కిల్సే లేండి, అయినా సరే మనం స్టార్టింగ్ అప్పుడు కొంచెం కేరింగ్గా కట్ చేయాలి కదా. సో అక్కడైతే నాకు ఎక్కువ టైం పట్టేసింది. సో ఇంకా జస్ట్ మీకైతే ఒకటి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తే కనుక వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ నేను సెంటర్లో చిన్న హోల్ లాగా లైట్గా పెట్టానండి. థ్రెడ్ లాగా లాగాను అనమాట సెంటర్లో. తర్వాత ఇంకా అక్కడ నుంచి మనం జాగ్రత్తగా కార్నర్స్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇదేంటంటే ఈ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ నెట్ ప్యాటర్న్. అంతకుముందు నేను ఒకసారి వేశాను కదండి హ్యాండ్స్కి నెట్ వచ్చేటట్టుగా, అది జస్ట్ ఒకేసారి కట్ చేసేసేస్తాం, అయిపోద్ది. ఇది అలా కాదనమాట, 5 టైమ్స్ ఆ సర్కిల్స్ 5 సర్కిల్స్ చేయాలి కదా. సో ఇంకా జాగ్రత్తగా మొత్తం తీసేసాక అయితే దీని మీద వేయదండి. నెక్స్ట్ వచ్చే స్టిచ్ ఏంటంటే దీని మీద కాదు, ముందు చుట్టూతో వేసేస్తుంది అనమాట. నెట్కి తర్వాత వస్తుంది అనుకుంటా. సో నేను ఏంటంటే స్కిప్ చేశాను. నెట్లో ఫస్ట్ వేద్దాము, నెట్ చుట్టూతో ఫస్ట్ డిజైన్ వచ్చేటట్టుగా వేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా అలా స్టార్ట్ చేసుకున్న, దగ్గరుండి మార్చుకున్నాను అనమాట. స్కిప్ చేసుకుంటూ మార్చుకున్నాను. అయితే నెట్ మీద వేసేటప్పుడు మాత్రం బ్యాకింగ్ పేపర్ అది వేయకుండా ఉంటేనే మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుందండి. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో ఇంకా నేను ఏంటంటే ఈ నెట్ వరకు వచ్చే డిజైన్ నేను ఇంకా కింద పేపర్ కానివ్వండి, న్యూస్ పేపర్ కానివ్వండి, బ్యాకింగ్ పేపర్ ఈ 2 వేయలేదనమాట. సో వేయకపోయినా కూడా మంచిగా వస్తుందండి, నెట్ మీద మనకి బాగానే వస్తుంది అనమాట. సో నేను 2 హ్యాండ్స్కి అలానే వేసేసాను. సో నెట్ వరకు నేను బ్యాకింగ్ పేపర్ కానీ వేయలేదు. కానీ ఇంకా నెట్ మీద వేసేసాక నేను ఇంకా మిగతా అది వస్తుంది కదా, చుట్టూతా లతల్లాగా డిజైను, నెట్ చుట్టూతా వచ్చిన డిజైన్, అది మాత్రం బ్యాకింగ్ పేపర్ వేసుకున్నాను అనమాట. సో అలా ట్రై చేసి చూడండి, ఎందుకంటే నాకు ఫినిషింగ్ బాగాలేదండి. నెట్ మీద వేసే డిజైన్ అప్పుడు కింద మనము బ్యాకింగ్ పేపర్, న్యూస్ పేపర్ ఏమీ లేకుండా వేస్తేనే అది మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మనకి నీట్గానే వస్తుంది కూడానండి, పెద్ద భయపడాల్సిన అవసరమే లేదు. ఎలాగొస్తుందో బ్యాకింగ్ పేపర్ లేకుండా అన్న భయమే అవసరం లేదు. నెట్ మీద మనం ఏమీ వేయకుండా చక్కగా వేసేసుకోవచ్చు వర్క్ అయితే. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేస్తున్నాను. చుట్టూతా ఏమీ లేకుండా, చిన్నవి కూడా లేకుండా చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక. సో అలాగే నేను లైనింగ్ కూడా నెట్ కదా, ఇంకా లైనింగ్ కూడా హ్యాండ్స్కి వేయకుండా నెట్ ఫ్యాబ్రిక్నే డబల్ లైనింగ్ లాగా వేయించి స్టిచ్చింగ్ చేయించానండి. అసలు మీకు ఇంకా అది స్టిచ్చింగ్ అయిపోయాక వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక. సో ఏంటంటే నెట్ కింద లైనింగ్ వేయకుండా కుట్టడం వల్ల ఇంకొక నెట్ని డబల్ లేయర్గా వేసాను అనమాట. సో బాగుంది, దానివల్ల ఫినిషింగ్ అయితే సూపర్గా కనిపించింది డిజైను. చూడండి ఈ విధంగా మొత్తం ఇంకా 5 టైమ్స్ మనం ఈ విధంగా చేసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. నాకు దీనికే చాలా టైం అయితే పట్టేసింది. అయితే చూడండి, ఇక్కడ 5 మొత్తం కట్ చేసాను. నేను కట్ చేసేసి ఫస్ట్ నెట్ మీద వేసేసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే ఇప్పుడు రాదు అసలు, మనం స్టార్ట్ చేయగానే డిజైన్ చుట్టూతా వస్తుంది, తర్వాత లాస్ట్లో నెట్ మీద డిజైన్ పడుతుంది. సో నేను అలా కాకుండా ఫస్ట్ స్కిప్ చేసి ఫస్ట్ కలర్ని స్కిప్ చేసుకొని సెకండ్ నెట్ మీదకి వస్తుంది కదా, దాన్ని ఫస్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల నాకు ఈజీగా అనిపించింది. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెట్ ప్యాటర్న్ డిజైన్ చూడండి, అసలు ఎంత బాగుందో, అసలు నాకైతే భలే నచ్చేసిందండి. అసలు బ్యూటిఫుల్
సూపర్గా ఉందన్నమాట. ఫినిషింగ్ కానివ్వండి, అలాగే కలర్ కాంబినేషన్ కూడా అండి మెయిన్ అసలు చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ టైపు హ్యాండ్స్ అన్నది ఇదే ఫస్ట్ టైం కదా, చాలా నీట్గా వచ్చిందనమాట. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది. అసలు చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నెట్ డిజైన్స్ అడుగుతున్నారండి హ్యాండ్స్కి ఎక్కువగా అనమాట. సో చక్కగా ఈ విధంగా మనం మగ్గంకి వెళ్ళకుండా మన ఎంబ్రాయిడరీలోనే మంచి లుక్ వచ్చేటట్టుగా, ఫినిషింగ్ కూడా మగ్గం ఫినిషింగ్తో ఉన్నట్టుగా మనమైతే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. మన శారీస్కి ట్రెండీగా ఉంటాయన్నమాట. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది డిజైన్ మాత్రం. నెట్ కూడా నేను గోల్డ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, చక్కగా బాగుందన్నమాట. టైట్గా ఉంది. సో ఇదేంటంటే రేపు స్టిచ్చింగ్కి పంపించేసేయాలి. స్టిచ్చింగ్ నుంచి వచ్చాక ఇంకా ఫైనల్గా అయితే మీకు నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి అసలు ఎంత బాగుందో. బ్యాకింగ్ పేపర్ నేను బ్యాకింగ్ పేపర్ నెట్కి వేయలేదు, ఎందుకంటే ఫినిషింగ్ నాకు నెట్కి ఇంకా బ్యాకింగ్ పేపర్ లేకుండా వేస్తే అది మనకి బాగా కనిపిస్తుంది. నేను మాత్రం హ్యాండ్స్కి నెట్ వరకు నేను పేపర్ ఏం వేయలేదన్నమాట. నెట్ పార్ట్ వరకు పేపర్ ఏం వేయకుండా జస్ట్ అలాగే స్టిచ్ చేశాను. తర్వాత మళ్ళీ డిజైన్ అందరికీ మళ్ళీ బ్యాకింగ్ పేపర్ పెట్టాను లేండి. చాలా బాగుంది కదా. సో శ్రీదేవి గారు అనమాట ఈ బ్లౌజెస్ మొత్తం టోటల్గా ఒక 3 బ్లౌజెస్ మనకి ఆర్డర్ చేసుకున్నారు. మన ఛానల్ ద్వారా అయితే మనల్ని అప్లోడ్ చేయాలండి. చూడండి బ్యాక్ నెక్ కూడా బాగా వచ్చింది. అసలు కట్ వర్క్ ప్యాటర్న్ కదా. సో ఇంకా ఇది స్టిచ్చింగ్ పంపించేస్తాను. నెక్స్ట్ ఇంకా ఈ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక టోటల్గా బ్లౌజెస్ అన్నీ కూడాను మంచి హెవీ బ్రైడల్ డిజైన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే ఆ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు బ్లాక్ కలర్ మీద మనం టోటల్గా ఒక 4 కలర్స్ దాకా యూజ్ చేసి వేస్తున్నాము. ఇది కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి యోగిత గారు శారీస్ అండ్ బ్లౌజెస్ మనకి కొరియర్ చేశారు. సో ఇంకా అవి బాగుని అయిపోయింది. బాగుని అయిపోయినా కూడా ఇక ఆగట్లేదు, అలా పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. స్టాప్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు నేను స్టిచ్చింగ్ అయిపోయాక నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి శేషకుమారి గారు హైదరాబాద్ నుంచి కొరియర్ చేశారనమాట ఈ బ్లౌజు. సో ఇంకా ఇవన్నీ 2 బ్లౌజెస్ ఏమో శ్రీదేవి గారివే. సో ఈ నెట్ డిజైన్ వేసాం కదా, సో తనవేనమాట. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి శారీస్ కూడా షేర్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇవి వచ్చేసి మనకి విజయనగరం నుంచి లీలా గారు ఆర్డర్ చేసుకున్నారనమాట. సో ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.